హే గాయస్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు ద న్యూ బ్లాగ్. ఈరోజు మనం బ్యాంక్ పని మీద బ్యాంక్ వెళ్తున్నాం. ఎస్పెషల్లీ హోమ్ లోన్ గురించి, పర్సనల్ లోన్ గురించి చాలా డీటెయిల్స్ ఉన్నాయి, మాట్లాడదాం దాని గురించి. చలో, ఆల్వేస్ వేర్ హెల్మెట్. బండి తీస్తే హెల్మెట్ వేసుకోండి, మర్చిపోవాలి. ఏం ట్రాఫిక్ రా అయ్యా, ఎంతసేపు హైదరాబాద్ అంటే చాలా ఒకటే ట్రాఫిక్. ఇప్పుడే వచ్చాం బ్యాంక్కి, సో వెయిట్ చేయమన్నారు. వెయిటింగ్. మనకు పని అవ్వాలంటే వెయిట్ చేయాలి, అదే వాళ్ళు ఇవ్వాలంటే తొందరగా ఇస్తారు. అప్లై చేస్తాను గాయస్, ఫోర్క్లోజర్ లెటర్ అప్లై చేస్తాను. వెరీ డిలేడ్ ప్రాసెస్. మనకేమైనా ఇవ్వాలనుకుంటే వాళ్ళు వెంటనే ఇచ్చేస్తారు. అదే మనకేమైనా కావాలంటే చాలా డిలే ప్రాసెస్ అసలు. ఇప్పుడు అప్లై చేస్తే అది 2 days తర్వాత ప్రాసెస్ అయ్యి అది లెటర్ రావడానికి 5 days పడుతుంది అంట. మళ్ళీ ఆ లెటర్ వచ్చాక మనం మనీ పే చేసేస్తే అది క్లోజ్ అవ్వడానికి 15 working days. ఎంత డిలే ప్రాసెస్ అంటే, మనీ నా దగ్గర ఉంది, మీరు క్లోజ్ చేసుకోవాలి. ఎంత 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 కావాలో మీకు తెలుసు, ఎంత ఛార్జెస్ మీకు తెలుసు. అసలు విత్ ఇన్ మినిట్ మీరు క్లోజ్ చేయాలనుకుంటారు. బట్ వెరీ డిలేడ్ ప్రాసెస్. హైలీ డిసప్పాయింటెడ్. ఇంకో బ్యాంకులో ఇప్పుడు అయింది 12కి వెళ్తే లోపలికి ఆల్మోస్ట్ 115-120 అవుతుంది. జస్ట్ ఒక లెటర్ ఇవ్వడానికి, సిస్టమ్ నుంచి తీసి ఇవ్వడానికి. బ్యాంక్కి వెళ్ళి బ్యాంకులో పని అవ్వాల్సిన దరిద్రం ఇంకోటి ఉండదు. ఎంతసేపు అంటే అసలు అమ్మో. సో గైస్, ఫైనల్ ఇంటికి వచ్చేసాను. విషయం ఏంటంటే, నాకు 2 పర్సనల్ లోన్స్ ఉన్నాయి. సో నా దగ్గర కొంచెం మనీ ఉంది ఇప్పుడు. అవి 2 క్లోజ్ చేసేస్తామని ఐడియా. సో నాకు 4 closure లెటర్స్ ఇవ్వండి, నేను క్లోజ్ చేసేసుకుంటానని చెప్పి బ్యాంక్ వెళ్ళాను. జస్ట్ లెటర్ ఇవ్వడానికి, దానిలో అకౌంట్ నెంబర్ చెప్తే వాళ్ళు లెటర్ ఇవ్వడానికి 2 hours లిటరల్లీ వెయిట్ చేయించింది. హైలీ డిసప్పాయింటెడ్ అసలు. సర్వీసెస్ వెరీ బ్యాడ్, బ్యాంక్ సర్వీసెస్. అండ్ ఆ లెటర్ ఇచ్చాక ఇప్పుడు నేను ఆ లెటర్ జస్ట్ అప్లికేషన్ పెట్టాను. ఒక బ్యాంక్ అయితే ఇచ్చేసింది లెటర్ వెంటనే 2 hours కూర్చోబెట్టుకొని, ఇంకో బ్యాంక్ అయితే ½ an hour కూర్చోబెట్టుకొని జస్ట్ అప్లికేషన్ తీసుకున్నారు. లెటర్ రావడానికి ఇంకో 2 days పట్టిద్దంట. ఆ లెటర్ వచ్చాక మళ్ళీ దాన్ని డబ్బులు కట్టి అది ప్రాసెస్ అయ్యి ఎన్ఓసి, నాన్ అబ్జెక్షన్ సర్టిఫికేట్ రావడానికి ఇంకో 15 working days. ఎంత డిలే ప్రాసెస్ అంటే అసలు టూ మచ్ డిలే ప్రాసెస్. అసలు బ్యాంకు కోసం, మన వర్క్ కోసం బ్యాంకుకి వెళ్ళాము సచ్చినట్టే. ఎంతసేపు అంటే కూర్చోబెడతారు. చిరాకు వచ్చేసింది లిటరల్లీ. నాకు ఒకరోజు 1 day ఆఫీస్ పక్క, జస్ట్ కొంచెం పనికి జస్ట్ వెళ్ళి ఒక సర్టిఫికేట్ తెచ్చుకోవడానికి. ఇంత 2025-2026 వస్తుంది. ఇంత టెక్నాలజీలో ఒక ఒక 4 closure లెటర్ కోసం బ్యాంక్ వరకు వెళ్ళాలి. మళ్ళీ అది రావడానికి 2 days. ఆన్లైన్లో చూస్తేనే అసలు ఆ 4 closure ఆప్షనే రాదు కొన్ని బ్యాంక్స్ పోర్టల్స్లో అయితే. ఇదే అని కాదు, నేను ఒకటి అబ్జర్వ్ చేసిన బ్యాంక్స్ విషయంలో ఏంటంటే, వాళ్ళకి ప్రాఫిట్ వచ్చే పనులు ఏమైనా ఉన్నాయనుకోండి, వాళ్ళకి మనీ వచ్చే పని చాలా ఫాస్ట్గా అయిపోయింది. లైక్ ఇప్పుడు లోన్ అప్రూవ్ అయింది, లోన్ డిస్బర్స్ చేయాలనుకోండి, విత్ ఇన్ అవర్స్లో డిస్బర్స్ చేసేస్తారు. ఎందుకంటే వాళ్ళకి మనీ వస్తుంది కాబట్టి. అదే 4 close చేయండి, లేకపోతే ఏమైనా డ్యూ ఉంటే తొందరగా కట్టాలనుకోండి, మనం టైం వేస్ట్ అవ్వకుండా పోర్టల్లో మీకు ఎక్కడా కనిపించదు వెంటనే డ్యూ పే చేసేయడానికి. కొన్ని బ్యాంక్స్కి అయితే మాన్యువల్గా పే చేయాలి, వెళ్ళి ఫోన్పేలో కానీ గూగుల్ పేలో కానీ మాన్యువల్గా పే చేయాల్సి వస్తుంది. కొన్ని బ్యాంక్స్ అయితే అసలు కావాలనే చేస్తాయి. ఇప్పుడు 4 closure లెటర్ ఇవ్వడానికి, దాన్ని క్లోజ్ చేయడానికి 15 working days ఎందుకు నాకైతే అర్థం కాదు. వెరీ డిసప్పాయింటెడ్ యాక్చువల్లీ. కొన్ని బ్యాంక్స్ అయితే ఎంత చిరాకంటే, లోన్ తీసుకునేటప్పుడేమో మీకు 4 closure ఛార్జెస్ ఏమి ఉండవు సార్, మీకు అసలు 1% కూడా ఛార్జ్ చేయమంటారు. తీరా 4 close చేస్తామని వెళ్ళినప్పుడు 4%, 5% ఛార్జ్ చేస్తారు. మళ్ళీ దానిపైన GST వేస్తారు. దట్స్ ద బ్లాగ్ గైస్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఫ్రస్ట్రేషన్, ఏం చేస్తాం, టైం వేస్ట్ అయిపోయింది. అంతా టైం వేస్ట్ చేసి పని అయిందంటే పని అవ్వలేదు. సో దట్స్ ఏ సాడ్ డే. దట్స్ ఇట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీరు కూడా నెక్స్ట్ టైం బ్యాంక్ వెళ్తే కొంచెం జాగ్రత్త, ఫాస్ట్గా చూసుకోండి.